హాయ్, నేను మీ రాఘవరావు అండి. కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్ సినిమాను హరిహర వీరమల్ని అడ్డుకోవాలని కొంతమంది కొవ్వెక్కిన నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారండి. తినమరిగిన కోడి ఇల్లెక్కి కోడి కూసినట్లు వీళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో లాభం పొంది ఆయనకే వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు నలుగురు వ్యక్తులండి. ఒకరు సురేష్ బాబు, అంటే రామానాయుడు కొడుకు సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, నాలుగో వ్యక్తి నారంగ్. ఈ నలుగురు కలిసి ఒక కుట్ర పన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్ని ఆపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సురేష్ బాబు ఇతనికి స్టూడియో కట్టుకోవడానికి విశాఖపట్నంలో స్థలం ఇచ్చారు. ఇతను ఇంతకుముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అవినీతి ప్రభుత్వం. ఆ టైంలో కొంత స్థలంలో ప్లాట్లు వేసి అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తెలిసి నోటీస్ ఇచ్చింది. అక్కడ స్టూడియో అన్నాం కదా, మరి స్టూడియో కట్టకుండా స్థలాలు అమ్మడం తప్పు కాదని నోటీస్ ఇచ్చారు. దానికి రిప్లై లేదండి. అందుకని అప్పటి జగన్మోహన్ రెడ్డి హస్తం దీంట్లో ఉందని, సురేష్ బాబు దానికి బద్ధుడే ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అట్లాగే అల్లు అరవింద్ తన కొడుకు విషయం, అంటే అల్లు అర్జున్ హైదరాబాద్లో పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఒక అమ్మాయి ఆ కొడుకు చనిపోవడము, గొడవ అవ్వడము, అతన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చూసాం మనం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని ఒక అక్కసు, కోపం అన్నీ ఉన్నాయి అల్లు అరవింద్ ఆ కుటుంబ ఫ్యామిలీలో. అందుకని ఈ రకంగా దెబ్బ కొట్టాలని అల్లు అరవింద్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో సందేహం ఏం లేదండి, ఇది వాస్తవం. తరువాత దిల్ రాజు పెద్ద అవకాశవాది, ఎటుంటాడు వెళ్తుంటాడు. ఎంత ఎదవంటే దిల్ రాజు ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు ఇస్తున్నాడండి, అతని సొంత సినిమాలే. ఒకటి రామ్ చరణ్ గేమ్ చేంజర్, 2 వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. రెండింటికి సమానంగా పబ్లిసిటీ చేయాలి కదండి. ది గేమ్ చేంజర్ గాలికి వదిలేశాడు, సంక్రాంతికి వస్తున్నా మాత్రం పబ్లిష్ చేసుకున్నాడు. మరి మెగా ఫ్యాన్స్కి కోపం రాదా, మెగా కుటుంబానికి కోపం రాదా? అది వెళ్ళగెక్కారు, అది తట్టుకోలేకపోతున్నాడు. నేను పెద్ద నిర్మాతను అయిపోయాను, ఇప్పుడు నేను పుడింగ్ని అయిపోయాను, హైదరాబాద్ రాష్ట్రం నాకు, తెలంగాణ రాష్ట్రం నాకు మండల చైర్మన్ ఇచ్చింది, ఇటువంటి ఇంత స్టేజ్లో నన్ను పట్టుకుని మీరు ఇట్లా మాట్లాడతారని అతను ఒక కుళ్ళి ఏర్పాటు చేసుకున్నాడు దిల్ రాజు అండి. ఇక నారంగ నాలుగో వ్యక్తి, అతను హైదరాబాద్ ఎప్పటి నుంచి నార్త్ ఇండియన్, ఎప్పటి నుంచి అతను థియేటర్లు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నడుస్తున్నారు. అతను సహజంగా మంచి వ్యక్తి, కాకపోతే మనకు ఉంటుంది కదా, ఒక విషము చుక్క చాలు మొత్తం నాశనం అయిపోవడానికి. ఇటువంటి నీచని వ్యక్తులు ముగ్గురితోటి కలిసి ఆయన కూడా చెడిపోయాడు. వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్ని ఆపాలని ఒక కుట్ర పని. దీనికి కారకులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఉంటే కూడా కొంతమంది ఉండొచ్చు, కొన్ని వర్ణాలు, కొన్ని కులాలు కలిసి ఉండడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 7వ సినిమాతోటే ఒక్క 5 సంవత్సరాల్లోనే సూపర్ డూపర్ హీరో అయిపోయాడు, చిరంజీవి స్థాయిని మించిపోయాడు, ఇండస్ట్రీ ఇట్టు కొట్టాడు. 7వ సినిమాతోటి 5 సంవత్సరాల్లో వెనక్కి చూడగంత స్థాయికి వెళ్ళిపోయాడని చాలామంది అక్కసు వెళ్ళగెక్కారు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడని, ఎవరిని దగ్గర రానివ్వడని, చిరాకు పడతాడని, కొడతాడని, తిడతాడని రకరకాలుగా రాసేశారు. మన పనికి మాలిన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దిక్కుమాలిన పత్రికలన్నీ కూడా ఆ రోజు 2001లో రకరకాలుగా రాశారు. అన్ని రకాలు రాసి కుట్రలు పన్ని ఆయన్ని తొక్కాలని చాలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఎక్కడ ఆగలేదు. తర్వాత ఈ భారతీయ, అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి
కేసీఆర్ కూతురు కొడుకు కేటీఆర్, కవిత ఇద్దరు కలిసి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు అడ్డుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేశారండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎదుగుదలకి ఈరోజు కాదండి, 2001 నుంచి కుట్రలు జరుగుతున్నాయి. ఆయన సినిమా పరంగా ఎదగకూడదు, ఆయన మంచి వ్యక్తి, అటువంటి మంచి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండకూడదు అని ఒక కుట్రలు ఆ రోజు మొదలుపెట్టారు. తర్వాత ఆ తెలుగు పత్రికల్లో మరి ఏ కులం ఉందో తెలియదు నాకు, ఒక కులం ఉంది అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ కేటీఆర్ కవితలు చేశారు, నాశనం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తాపాలని ఎన్నో పన్నాగాలు పన్నేసి థియేటర్లో రిలీజ్ కాకుండా చేశారు. కానీ వాటిని ఏది ఆపలేకపోయారు. అభిమానులండి వాళ్ళు. శంషేర్ మీస మెలే సినిమాలు రిలీజ్ చేయించుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానుల యొక్క శక్తి. ఎదలు ఇప్పుడు ఇంకా స్థాయి పెరిగి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తూ తన సంపాదించిన డబ్బులన్నీ కూడా పేద ప్రజలకు పంచుతూ దానం చేస్తున్న అందరికీ ప్రేమతో వారి యొక్క బాగు కోసం ఇస్తున్న అటువంటి గొప్ప వ్యక్తి సినిమాని ఆపాలని చూస్తే వాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోరు. కానీ ఏంటంటే నేను ఆ రోజు ఖుషీ టైం తర్వాత ఎలా జరిగిన దాడి, పత్రికలు ఎలా దాడి చేసినాయో, ఒక పర్టికులర్ కులం ఎలా దాడి చేసిందో, అలాగే ఈ కేటీఆర్ కవితలు ఎలా దాడి చేశారో, తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే 3 అంచెలండి. రాజకీయ సినిమాల పరంగా ఆ తెలంగాణలో రిలీజ్ కాకూడదని నానా గొడవ చేశారు కేటీఆర్ కవితలు. ఆంధ్రాకి వచ్చేసరికి ఈ యొక్క వకీల్ సాబ్ కావచ్చు, భీమల నాయక్ కావచ్చు, టికెట్లు మరీ 2 రూపాయలు చేసి ఒక దిక్కుమాల రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ కవిత, కేటీఆర్, కేసీఆర్లు ఇప్పటికీ వీళ్ళ నలుగురానికి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కుట్ర పని పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలని చూస్తున్నారు. మీరు ఎవరు ఆపలేరు. ఇది మాత్రం వాస్తవం. ఒక్కటి తెలుసుకోండి, మీరు పవన్ కళ్యాణ్ కెలకాలనుకుంటే చాలా నష్టపోతారు. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, నారాయణ మీకు చెప్తున్నామేమో, ఖబర్దార్ చెప్తున్నా, నేను వినండి. పవన్ కళ్యాణ్ గారి శక్తి మీకు తెలియదు. ఆయన ఏదన్నా అంటే అవి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి అదపాదం తొక్కుతా అన్నాడు, తొక్కి తీరాడు. అటువంటి పూనుకుంటే అతను ఏం చేయగలడో చేసి చూపించాడు. పవన్ కళ్యాణ్ కలిగితే జగన్, కేసీఆర్లకు ఏ గతి పట్టిందో కళ్ళ ముందు మీరు చూస్తున్నా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ కెలుగుతామంటే అది మీ కర్మ. మీరు ఒకటి గ్రహించాలి, సినిమా థియేటర్లో ఇవాళ మీరు ఆపుతారు పవన్ కళ్యాణ్ సినిమాని. ఆయన ప్రభుత్వం ఇక్కడ ఉంది, రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో కూడా. వచ్చినప్పుడు మీరు సినిమా థియేటర్లు మీరు ఒక్కరోజు నడపగలరా? మీ సినిమా థియేటర్లో ఒక్కరోజు నడపగలవా? మీకు టిక్కెట్ల దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, ఎన్నో రకాల శుభ్రత దగ్గర నుంచి ఏ రకమైన దాడులు చేస్తే మీరు థియేటర్లు నడపగలరా? మీరు మీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొడతాడు పవన్ కళ్యాణ్ అని తలుచుకుంటే మీకు ఎట్లా ఉంటుంది చూడండి. ఆయన తలుచుకోకపోయినా ఆయన వెనకున్న అభిమానులు, ఆయన యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. మీ అంతు చూస్తుందని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా ఆగదు, ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. అఖండ ప్రభంజనంతో ఇండస్ట్రీ ఇట్టుకొట్టడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్తో దూసుకెళ్తుందని ఈ వీడియోతో తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.